How does the Right to Information Act (RTI) empower citizens in India? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ ఇన్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో అధికారం ఇవ్వడం ఎంపవర్డ్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే సమాచార హక్కు. ఎంపవర్డ్ అంటే అధికారం ఇచ్చింది. ఇండియన్ ఎంపవర్స్ అంటే భారత అధికారాలు. సిటిజన్స్ అంటే పౌరులు. ఎన్ష్యూరింగ్ అంటే భరోసా. హ్యావ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ సమాచారానికి ప్రాప్యత కలిగి ఉంటారు. ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వ శాఖ విధులు. ఇంక్రీజ్డ్ ట్రాన్స్పరెన్సీ అంటే అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ప్రాసెస్ అంటే ప్రభుత్వ. ఫ్యూచర్ అకార్డింగ్లీ అంటే తదనుగుణంగా భవిష్యత్తు.